ఇది ఇంకో కొంచెం వెనక్కెళ్దాం. బూడిద గొడవ, ఫ్లై యాష్ గొడవలో ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, మళ్ళీ అది కూడా కూటమిలో వాళ్ళిద్దరికి గొడవ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారే ఏకంగా బీజేపీ వాళ్ళని లకారాలతో తిట్లు లంకించుకున్నారు. మరి ఆయన పిలిచి సంజయ్ అడిగింది లేదు. ముఖ్యమంత్రి గారు ఆయనదైన శైలిలో 7-8 సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే, ఆ ఇష్యూ సైలెంట్ అయింది. పాపం ఆదినారాయణ రెడ్డి గారు మాత్రం పాత వాసన కదా, తెలుగుదేశం పార్టీ వాడే కదా, చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళారు. సంజయ్ ఇచ్చుకుని, అయ్యా నమస్కారం అయ్యా, నేను మొత్తం 10 మంది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వచ్చేసారు. ప్రభాకర్ రెడ్డి గారు అది కూడా చేయాల. సరే, దానికి కూడా మినహాయింపు ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ. ఏమని, ఆయన పెద్ద ఆయన కదా, మేము ఫోన్లో మాట్లాడాం, ఆయన అంతా సర్దుకుంటుంది. అలాగనే ఆయన అక్కడ ఆగాడా. మరుసటి రోజు ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి బీజేపీ నేత సినిమా తార ఆవిడ మాధవలతి గారి మీద ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఏంటి అసలు అంటే ఇక్కడ మనం మాట్లాడలేండి ఆయన్ని. వాళ్ళకి కొంచెం ఎలా ఉండాలో పద్ధతులు, సంస్కారాలు, సంప్రదాయాలు ఎలా ఉండాలో ఆవిడకి నేర్పించండి అని బీజేపీ నేతలకి సుద్దులు చెప్పారు. పెద్ద గొడవ మహిళా సంఘాలన్నీ రంగంలోకి దిగిన తర్వాత, నా ఉద్దేశం అది కాదు, నా వయసు 72 ఏళ్ళు, నాకు అలాంటి ఉద్దేశాలు ఎందుకు ఉంటాయి, నేనేదో అదాటన అనేసాను అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే అదాటన అనేశారు. లేదా చేస్తే ఏదో చిన్న పనే కదా, చిన్న చితక అక్కడక్కడ జరుగుతుంటాయంట. మరి ఇదే కదా సోషల్ మీడియాలో జనాలు అడుగుతుంది. వైసీపీ వాళ్ళు అడగట్లా. వైసీపీ వాళ్ళు కూడా ఏంటంటే బిత్తరపోయి చూశారు ఈ గొడవంతా. ఇదేంటి, మనం కదా ఇలాంటి దౌర్జన్యాలు చేయాల్సింది, వీళ్ళెవరు వీళ్ళలో వీళ్ళు కొట్టేసుకోవటం ఏంటి, మనల్ని ఏదో మాయల ట్రాప్లో పడేస్తున్నారు, అసలు మన ప్రావెస్నెస్ అంతా ఏమైంది, మన దౌర్జన్య శక్తి అంతా ఎవరు ఎత్తుకుపోయారు, కాకెత్తుకుపోయిందా, వీళ్ళు గొడవ పట్టడం ఏంటి, మనం కదా గొడవలు చేయాల్సిందని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంలోకి లోనయ్యారు, విస్తుపోయారు, అవాక్కయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఇదంతా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ, పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ దగ్గర నుంచి కానీ, ఇంతవరకు బీటెక్ రవిని కానీ, ఏంటి బీటెక్ రవి ఎందుకు ఇలా జరిగింది, ఇలా చేయొచ్చా, ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా అక్రాస్ ద టేబుల్. చంద్రబాబు గారిని మొదటి నుంచి అంటే శాంతియుత పంథ, గొడవలు ఉన్నాయి, కూర్చోండి, ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. 3 రీచ్లు ఉన్నాయి, ఒక 6 నెలల పాటు ఒకళ్ళు 2 రీచ్లు, ఇంకొకళ్ళు 1 రీచ్, ఇంకో 6 నెలలు ఇంకొకళ్ళు 2, ఒకళ్ళు 1 అట్లా తీసుకోండి అని సర్ది చెప్పుకోవచ్చు కదా అనేది. మరి జనరల్గా ఆయన గొడవ పడద్దనే ఉద్దేశంతో టెండర్ల గురించి గొడవపడి అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రితం వచ్చిన ఆ షోలే సినిమాని తీసుకొచ్చి రెప్లికేట్ చేసి కడప కలెక్టరేట్లో ఈ హంగామా సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు, జనసేన పార్టీ మాట్లాడలేదు, వైసీపీ కూడా మాట్లాడలేదు.